దుర్గాదేవి నవరాత్రులలో ఏడవ రోజున బుధవారం రోజున ఇలా నిమ్మకాయతో ఇలా చెయ్యండి చాలు. ఇక ఒక్క గంటలోనే ఇంటికి పట్టిన దరిద్రం, మీకు పట్టిన దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది. అంతేకాదు, నిమ్మకాయతో చేసే ఏ పరిహారం అనేది ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో నుండి దరిద్రాలను తొలగిస్తుంది. అందులోనూ నవరాత్రులలో ఏడవ రోజున ఇలా దుర్గాదేవికి అతి ప్రీతికరమైనటువంటి రోజులు. ఈ నవరాత్రులలో తల్లి నిత్యం కూడా దుర్గాదేవిని పూజిస్తాము. ప్రతిరోజు కూడా పవిత్రమైనటువంటిది. అలాంటి నవరాత్రులలో నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు. ఈ పరిహారం వల్ల మీకు ఐశ్వర్యం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. ఐశ్వర్యపరంగా మీరు ఎదుర్కొంటున్న దోషాలు ఏమున్నా, డబ్బు ఇంట్లోకి రాకుండా ఆగిపోయినా, ఎంత కష్టపడినా చేతిలో చిల్లి గవ్వ మిగలకపోయినా, అలానే ఎంత కష్టపడినా సరే ఫలితం లేకపోయినా, అలాంటి ఏ సమస్యలైనా సరే ఇలా ఖచ్చితంగా మీ పరిష్కారాలన్నీ తొలగిపోతాయి. దరిద్ర బాధల నుండి విముక్తి పొందుతారు. ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పుకొని ఆలసిపోయి ఉన్నారు. అయితే ఇలా బుధవారం రోజున మీరు నిమ్మకాయతో ఈ పరిహారం చెయ్యండి. ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి. ఈ నవరాత్రులు రోజుల పాటు దుర్గాదేవిని వివిధ రూపాలతో పూజిస్తారు. ఈ 9 రోజులు చాలా శక్తివంతమైనవి. అయితే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోవాలి అంటే నవరాత్రులలో ఖచ్చితంగా ఈ పరిహారం చేయవలసిందే. కనుక ప్రతి ఒక్కరూ ఈ పరిహారం అనేది పాటించాలి. ఇక ఈ పరిహారం ఎలా చేయాలి, ఎలా చేస్తే మనకున్న దరిద్రాలు బాధలు తొలగిపోయి అదృష్టం కలిసి పట్టిందల్లా బంగారంగా మారుతుందో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనలో చాలామందికి ఎన్నో కష్టాలు ఉంటాయి. ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు. జీవితంలో అభివృద్ధి అనేదే ఉండదు. అనారోగ్య సమస్యలు, డబ్బు కష్టాలు, కుటుంబ సమస్యలు, ఇలా ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి మనం ఎన్ని పూజలు చేసినా సరే, ఎన్ని పరిహారాలు పాటించినా సరే మంచి ఫలితం అనేది ఉండదు. అలాంటి వారు చాలా శక్తివంతమైన ఈ బుధవారం రోజున ఇలా చేసి చూడండి. ఇలా చేయటం వల్ల మీరు జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తారు. ఒక్కసారి మీకు అష్టలక్ష్ములు అలాగే దుర్గాదేవి యొక్క అనుగ్రహం కలిగి జీవితంలో బాగా ఎదుగుతారు. డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. కనుక ఇలా మీరు చేసి చూడండి. ఇలా చేయటం వల్ల మీకు అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది. ఒక నిమ్మకాయ మన తలరాతను మార్చేసి మనల్ని ధనవంతులు చేయగలగదంటే మీరు నమ్ముతారా? అయితే ఖచ్చితంగా నమ్మాల్సిందే. మనలో చాలామంది తమ ఇంటి ముందు నిమ్మకాయలను కట్టుకుంటారు. అలాగే మరికొంతమంది తమ దుకాణంలో ఒక గ్లాసులో నీళ్లు పోసి అందులో నిమ్మకాయను వేసి ఉంచుతారు. ఇలా నిమ్మకాయలతో ఎన్నో పరిహారాలను చేస్తారు. ఎందుకంటే ధనాన్ని ఆకర్షించడంలో నిమ్మకాయలు బాగా పనిచేస్తాయి. మన హిందూ ధర్మంలో నిమ్మకాయ అంటే పార్వతీదేవి స్వరూపం కాబట్టి కొన్ని సరైన పద్ధతిలో నిమ్మకాయలను ఉపయోగించి కొన్ని పరిహారాలు పాటిస్తే మీకు అదృష్టం కలిసి వచ్చి మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా అష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? నిమ్మకాయలతో ఈ పరిహారాలను పాటిస్తే మీ తలరాత మారిపోయే అవకాశం ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. నిమ్మకాయలు అంటే ఎక్కువగా శక్తులు ఉన్న అమ్మవారులకు చాలా ఇష్టం. అంటే దుర్గమ్మకు, పోచమ్మకు, మైసమ్మకు ఇలా నిమ్మకాయలు అంటే చాలా ఇష్టం. ఇలాంటి నిమ్మకాయలు మనం దండలాగా వేస్తూ ఉంటాం, దీపాలను పెడుతూ ఉంటాం. ఇలా నిమ్మకాయలు అంటే ఆ దేవుళ్ళకు చాలా ఇష్టం. కనుక ఇలాంటి పవిత్రమైన దుర్గాదేవి 7వ రోజున బుధవారం రోజున నిమ్మకాయతో ఇలా దీపం పెట్టండి చాలు. దుర్గాదేవి చాలా సంతోషిస్తుంది. ఇక మీ సంపద అనేది రెట్టింపు చేస్తుంది. ఇక మీకు ధనధాన్యాలకు ఎలాంటి లోటు లేకుండా చూస్తుంది. కనుక ఇలా దీపం పెట్టి చూడండి. అయితే మీరు బుధవారం రోజున అమ్మవారి దేవాలయంలో ఈ నిమ్మకాయ దీపాన్ని వెలిగించాలి. ఆలయంలో వెలిగించలేని వారు మీ ఇంట్లో ముందు, అమ్మవారి ముందు ఈ దీపాన్ని వెలిగించండి.
ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని సమయంలో అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ఎరుపు రంగు చీరను కట్టుకొని ఈ దీపాన్ని వెలిగించండి. అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. కనుక ఇష్టమైన ఈ దీపాన్ని అలాగే మీరు ఎరుపు రంగు చీరను కట్టుకొని ఈ దీపాన్ని వెలిగిస్తే అష్ట ఐశ్వర్యాలు సంతోషిస్తారు. ఇక మీకు దుర్గాదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీరు కూడా అమ్మవారిలాగా అలంకరణ చేసుకొని అమ్మవారికి అలంకరణ అంటే చాలా ఇష్టం. కనుక మీరు కూడా అమ్మవారిలాగా అమ్మవారిని మనం ఎలా అలంకరణ చేస్తామో మనం కూడా అలా అలంకరణ రెడీ అయ్యి ఈ అమ్మవారికి ఇలా దీపం వెలిగించాలి. ముందుగా గుడిలో 3 చుట్టి 3 ప్రదక్షిణలు చేసి దేవాలయంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోండి. తర్వాత ముడి సమీపంలో ఎక్కడైనా కూర్చొని ఈ దీపాన్ని వెలిగించాలి. గుడిలో ఏదైనా చెట్టు దగ్గర కూర్చొని ఈ నిమ్మకాయ దీపాన్ని వెలిగించండి. ఎక్కడైతే దీపం పెట్టాలనుకుంటున్నారో అక్కడ శుభ్రం చేసుకోండి. తర్వాత ఒక శుభ్రమైన విస్తారాకును తీసుకోండి. ఆ విస్తారాకు మీద బియ్యం పిండితో అష్టదళం ముగ్గును వేయండి. ఆ ముగ్గు పైన పసుపు కుంకుమలు వేసి ఎరుపు రంగు పూలను అలంకరించండి. తరువాత పసుపు గౌరీదేవిని తయారు చేసుకోండి. మీరు వేసిన ముగ్గు పైన గౌరీదేవిని ప్రతిష్ఠించుకోండి. గౌరీదేవికి కుంకుమ బొట్టు పెట్టి పసుపు కుంకుమలు వేసి పువ్వులను సమర్పించి నమస్కరించుకోండి. ఇలా పూజ పూర్తయిన తర్వాత ఒక నిమ్మకాయను తీసుకోండి. దానికి ఎలాంటి మచ్చలు లేకుండా పాడైపోయింది కాకుండా మంచి నిమ్మకాయను తీసుకుని దానిని 2 భాగాలుగా కట్ చేసి దాంట్లో ఉన్న గుజ్జును అంతా తీసి డొప్పలాగా రెడీ చేసి 2 వత్తులను ఒకటిగా చేసి నువ్వుల నూనె పోసి నిమ్మకాయ దీపాన్ని వెలిగించాలి. ఇలా వెలిగించిన తర్వాత ఆ గౌరీదేవికి నమస్కారం చేసి దీపాలకు కూడా నమస్కారం చేసుకోండి. ఇక గౌరీదేవికి నైవేద్యంగా చిన్న బెల్లం పండ్లు లేదా ఏదైనా దద్దోజనం పులిహోర ఇలా ఏదైనా సరే ఇలా సమర్పించండి. సాంబ్రాణి పొగ తప్పకుండా వెయ్యాలి. ఇలా నిమ్మకాయ దీపాలను వెలిగించిన తర్వాత దేవాలయంలో ఉన్న ఎవరికైనా ముత్తైదుకు తాంబూలం సమర్పించిన ఆశీర్వాదం తీసుకుంటే ఇంకా మరీ మంచిది. పసుపు కుంకుమలు పువ్వులు గాజులు జాకెట్ పీసులు తాంబూలంగా ఇచ్చి ముత్తైదులకు పాదాలకు నమస్కారం చేసుకోండి. ఇలా నవరాత్రులలో మీరు 7వ రోజున ఖచ్చితంగా ఇలా చేశారంటే మీకు ఎలాంటి బాధలున్నా రకరకాల సమస్యలున్నా అన్ని దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. ఎందుకంటే దుర్గాదేవికి ఈ నవరాత్రులలో చాలా శక్తివంతమైనదిగా ఉంటుంది. కనుక ఈ శక్తివంతమైన దీపాన్ని వెలిగించి మీకున్న సమస్యలన్నీ తొలగించుకోండి. ఇలా ఎవరైతే నిమ్మకాయ దీపాన్ని వెలిగిస్తారో మీకున్న కష్టాలు అనేవి దరిదాపుల్లోకి కూడా రావు.